ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వ్యోమా అకాడమీ. లాస్ట్ వీడియోలో మనం కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చూసాము. సో ఈ వీడియోలో రిమైనింగ్ అమెండ్మెంట్స్ చూద్దాం. ఇవన్నీ చూసాం మనం లాస్ట్ టైం. పార్ట్ 1లో ల్యాండ్ రిఫార్మ్స్ ఎలా ఉంటాయి, దాని కింద ఉండే అమెండ్మెంట్స్ ఏంటి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ గురించి అమెండ్మెంట్స్ ఏమున్నాయి, అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో చూస్తే మనము ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్లో ఉండే అమెండ్మెంట్స్ గురించి, ల్యాండ్ అక్విజిషన్ గురించి కొన్ని అమెండ్మెంట్స్, యూటీస్ గురించి, సిక్కిం రాష్ట్రము, లాంగ్వేజెస్ ముఖ్యంగా ఇంపార్టెంట్ అనుకున్నాము. ఈ అమెండ్మెంట్స్ ఏవి ఉన్నాయి, ఏ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, ఎమర్జెన్సీ రిలేటెడ్గా ఉండే అమెండ్మెంట్స్ ఏవి ఉన్నాయి, అండ్ ఈ ట్యాక్స్ సంబంధించినవి ఏవి ఉన్నాయి, జిఎస్టీ, అన్నిటి గురించి కూడా మనము చూసాము లాస్ట్ వీడియోలో. పంజాబ్ సంబంధించి కొన్ని ఎక్కువగా ఉన్నాయి, అంటే ఎమర్జెన్సీ ఇక్కడ ఇంపోజ్ చేయడం ఎట్లా ఉంటుంది, ఎన్ని ఇయర్స్ వరకు పెంచుతూ పోయారు పంజాబ్ స్టేట్లో ముఖ్యంగా, అండ్ యూటీస్ గురించి ఏ రాష్ట్రం ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు ఏర్పడినాయి అని చెప్పి చూసాము 87లో. సో ఇప్పుడు ఢిల్లీ సంబంధించినవి 2 అమెండ్మెంట్స్ ఉన్నాయి, 69th అండ్ 70th పక్కనే ఉంటాయి, 69 అండ్ 70. ఇవి ఢిల్లీ సంబంధించిన అమెండ్మెంట్స్. దీంట్లో ఏం చేస్తున్నారంటే ఢిల్లీకి అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఇండియా అంటున్నారు. సో ఢిల్లీకి అంతవరకు ఢిల్లీ యూటీగానే ఉంటుందని చెప్తున్నారు. అండ్ దీంట్లో ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ యూటీగా ఉన్నా కూడా ఢిల్లీకి ఒక అసెంబ్లీ ఏర్పాటు చేయడము అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఢిల్లీ సంబంధించిన చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ 2 కూడా, 60th అండ్ 69th అండ్ 70th. 2 చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్. ఎక్కువగా అడుగుతూనే ఉంటారు ఎగ్జామ్స్లో మనకు, అంటే ఎన్నో అమెండ్మెంట్స్లో ఇదే గుర్తుండడం కష్టం కాబట్టి చెప్తుంటారు. కానీ మనం పక్కన ఉంటుంది, మనం క్లాసిఫై చేసుకుంటున్నాం కాబట్టి 69th అండ్ 70th అని ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మనం. దీంట్లో ఏ అమెండ్మెంట్ ద్వారా ఢిల్లీకి యూటీగా ఉన్నా కూడా సపరేట్గా ఒక అసెంబ్లీ ఏర్పాటు చేశారు అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని కూడా ఇచ్చారంటే 69th అమెండ్మెంట్ ద్వారా ఇచ్చింది. అండ్ 70th ఈ అమెండ్మెంట్ ద్వారా ఏమవుతుందంటే వీళ్ళు అంటే ఈ ఢిల్లీలో అంటున్నాం కదా మనము, ఢిల్లీ అనేది ఒక యూటీ లాగా ఉంది అండ్ యూటీ అంటున్నాము. ఇక పాండిచ్చేరి, ఈ 2 రాష్ట్రాలు 2 యూటీస్కి కూడా 2 యూటీస్లో ఉండే రెండింటికి కూడా అసెంబ్లీస్ ఉన్నాయి. ఢిల్లీకి ఉంటుంది అసెంబ్లీ అండ్ పుదుచ్చేరికి కూడా ఉంటుంది. సో ఈ 2 యూటీస్లో అసెంబ్లీస్ ఉన్నాయి, ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు. ఆ ఎమ్మెల్యేస్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో వీళ్ళు పాల్గొనవచ్చు, ఓటు వేయవచ్చు అని ఈ 70th అమెండ్మెంట్ చేశారు. సో ఈ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఈ 2 ఢిల్లీ అండ్ పాండిచ్చేరి ఈ 2 యూటీస్లో ఉండే ఎమ్మెల్యేస్ అసెంబ్లీస్ రెండింటికి మాత్రమే ఉన్నాయి కాబట్టి సో వీళ్ళు ఎలక్షన్స్లో అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో వీళ్ళు పాల్గొనవచ్చు అని చెప్పి ఈ 70th అమెండ్మెంట్ చేశారు. ఇంకా ఇక్కడ చూస్తే మనం పార్ట్ 11 అనుకుందాం. దీంట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం గురించి ఉందన్నమాట. సో ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్, మన ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడుగుతారు. 65th అండ్ 89th అమెండ్మెంట్తో పాటు రీసెంట్గా 102 అంటే 102nd అమెండ్మెంట్ కూడా చేశారు. అది బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించడం అనమాట. మనకు చాలా ఉన్నాయి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో మనకి ఆప్షన్స్లో ఇచ్చి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, విమెన్ కమిషన్ కానీ, మైనారిటీ కమిషన్, ఇలాంటి కమిషన్స్ ఇన్ని ఇచ్చి వీటిల్లో ఏది కాన్స్టిట్యూషనల్ బాడీ అని అడగవచ్చు మనకు. సో ఇట్లా అడగకుండా అంటే మనకు తెలియాలి ఏ బాడీకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉంది, ఏది కాదు అనేది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అండ్ రీసెంట్గా ఇవ్వడంతో 102nd అమెండ్మెంట్ ద్వారా బీసీ కమిషన్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ అయిందనమాట. మనకు 65th అమెండ్మెంట్ ద్వారా ఏమంటే ఎస్సీ ఎస్టీలకు అండ్ ఏమంటే ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి మనకు 65th అమెండ్మెంట్ ద్వారా ఎస్సీ ఎస్టీలకు ఒక సపరేట్ ప్రత్యేక అధికార స్థానంలో ఒక ప్రత్యేక అధికారం ఉంటే దాని స్థానంలో కొంచెం ఒక మెంబర్ ఒక ఆఫీసర్ కాకుండా ఒక మల్టీ మెంబర్ బాడీ లాగా ఒక నేషనల్ కమిషన్ ఏర్పాటు చేశారనమాట. సో ఈ 65th అమెండ్మెంట్ ద్వారా ఒకటే ఆఫీసర్ ఉండి ఎస్సీ ఎస్టీ ఒక చైర్మన్ లాగా ఆఫీసర్ లాగా ఉంటే దాన్ని మార్చి మల్టీ మెంబర్ బాడీతో కొంచెం ఒక నేషనల్ కమిషన్ని ఏర్పాటు చేశారు 65th అమెండ్మెంట్ ద్వారా. తర్వాత మనకు 89th అమెండ్మెంట్ ద్వారా ఏం చేస్తున్నారంటే సపరేట్ చేస్తున్నామంట. దీనికి ఎస్సీకి సపరేట్, ఎస్టీకి సపరేట్. అంటే అంతకుముందు కామన్గా ఉంది కదా, ఎస్సీ ఎస్టీలకు ఇద్దరికి కలిపి కమిషన్. ఫస్ట్ ఏమో సింగిల్ ఆఫీసర్ ఉన్నాడు ఈ 65th అమెండ్మెంట్ ముందు. దాని ఒక సింగిల్ ఆఫీసర్ వద్దు, ఒక మల్టీ మెంబర్ బాడీ ఉండాలని చెప్పి ఒక కమిషన్ ఏర్పాటు చేసిండు. తర్వాత 89th అమెండ్మెంట్ ద్వారా ఏం చేస్తున్నారంటే మొత్తం అంటే ఈ ఎస్సీ ఎస్టీలకు సపరేట్గా కామన్గా ఉండకుండా సపరేట్ కమిషన్ ఉండాలి అని చెప్పి, అంటే ఆర్టికల్ 338 ద్వారానేమో ఎస్సీ కమిషన్, ఆర్టికల్ 338 ఈ ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. 338 ద్వారానేమో సపరేట్ ఎస్టీ కమిషన్కి ఏర్పాటు చేశారు. ఇది వేరు.
ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్. ఫస్ట్ మల్టీ మెంబర్ సింగిల్ పర్సన్ ఉన్నాడు, నెక్స్ట్ మల్టీ మెంబర్ బాడీ అయింది, నేషనల్ కమిషన్ లాగా ఇద్దరు కామన్గా ఉంది. ఇద్దరు కామన్గా వద్దని సపరేట్ చేసింది. ఎస్సీ కమిషన్ సపరేట్, ఎస్టీ కమిషన్ సపరేట్. 338 అండ్ 338A. ఇప్పుడు దీంట్లో మెంబర్స్ ఉంటారు, ప్రెసిడెంట్ ఉంటారు, చైర్మన్ ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, వీళ్ళకి అండ్ మెంబర్స్ 3 మెంబర్స్ లాగా ఉంటారు. వీళ్ళందరినీ రాష్ట్రపతి అపాయింట్ చేస్తాడు. సో 65th అమెండ్మెంట్, 89th అమెండ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 1 or 2 అంటున్నాం. దీంట్లో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ NCBCకి రాజ్యాంగ హోదా కల్పించారు. అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనమాట. ఇది ఒక్కొక్క స్టేట్స్లో ఎట్లా ఉంది రిజర్వేషన్ అనేది. దీన్ని ఈ 76th అమెండ్మెంట్ ద్వారా ఏం జరిగిందంటే తమిళనాడు రాష్ట్రంలో రిజర్వేషన్స్ అనేది పెంచుతున్నారు చాలా ఎక్కువ. అంటే 69% వరకు కూడా ఈ రిజర్వేషన్ అనేది కల్పించే అవకాశం తమిళనాడు రాష్ట్రానికి ఇచ్చారు 76th అమెండ్మెంట్ ద్వారా. బట్ ఇందిరా సహాని కేసులో ఏం చెప్పారంటే 50% మాత్రమే ఉండాలి రిజర్వేషన్ అనేది, అంతకంటే ఎక్కువ ఉండొద్దు అని కూడా అంటున్నారు. ఈ 9th షెడ్యూల్లో పెట్టడం వల్ల వాటికి జ్యుడిషియల్ రివ్యూ అనేది లేకుండా చేశారు. కానీ తర్వాత కేశవానంద భారతి కేసు తర్వాత జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది. 9th షెడ్యూల్లో పెట్టిన మాత్రాన జ్యుడిషియల్ రివ్యూ లేకుండా ప్రొటెక్షన్ అయితే వాళ్ళకి ఏమి ఉండదని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. అండ్ దీని ద్వారా కూడా దీంట్లో ఇది ఎక్కువ ప్రమోషన్స్లో రిజర్వేషన్ సంబంధించిన అమెండ్మెంట్ ఏంటంటే 77th అమెండ్మెంట్ అండ్ 81st అమెండ్మెంట్. ఇది కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లో అంటే బ్యాక్లాగ్ పొజిషన్లో వేకెన్సీస్లో రిజర్వేషన్ ఎట్లా ఉండాలని చెప్పేది 81st అమెండ్మెంట్. 85th అమెండ్మెంట్ ఏమంటే ఒక టెక్నికల్ అమెండ్మెంట్. దేని కొరకు అంటే వాళ్ళకు సీనియారిటీలో అంటే ప్రమోషన్స్లో కూడా ఎస్సీ ఎస్టీలకు ఎట్లా రిజర్వేషన్ కల్పించాలనేది 85th అమెండ్మెంట్. అండ్ 86th అమెండ్మెంట్ ఏమంటే ఇది రిలాక్సేషన్, ఒక క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి రిజర్వేషన్ ఉంటుంది, తక్కువ మార్క్స్ ఉండేలాగా ఎస్సీ ఎస్టీలకు. ఏదైనా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో కానీ వాటిల్లో కూడా వీళ్ళకు ఎస్సీ ఎస్టీలు ఉంటే వాళ్ళకు తక్కువ మార్క్స్ ఉండేలాగా. ఈ 93rd అమెండ్మెంట్ దేని గురించి అంటే ఓబీసీస్కి అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళకు 27% రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. 93rd అమెండ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్ మనకు. సో రిజర్వేషన్ సంబంధించినది. దీంట్లో ఎవరికి ఇది ఎస్సీ ఎస్టీలా కాదు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కొరకు ఈ ప్రొవిజన్ అనేది తీసుకొచ్చారు. ఇది 93rd అమెండ్మెంట్. దేంట్లో ఎంత పర్సెంటేజ్ అని అడుగుతారు, 27% అడుగుతుంటారు, ఎవరికైనా అడుగుతుంటారు. అండ్ దీనికి కూడా ఏ అమెండ్మెంట్ 93rd అమెండ్మెంట్. ఇక్కడ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ అనేది కల్పిస్తారు ఈ 93rd అమెండ్మెంట్ ద్వారా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇంకొకటి ఏంటంటే పంచాయత్, మున్సిపాలిటీస్, కోఆపరేటివ్స్ గురించి. ఇది 73rd అమెండ్మెంట్ మనకు తెలుసు. 73rd అండ్ 74th మనకు పాలిటీలో చాలా చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఇవి. 73rd అమెండ్మెంట్ ద్వారా మనకు లోకల్ బాడీస్ గురించి అంటే రూరల్ ఏరియాలో పంచాయత్స్కి ఒక స్టేటస్ ఇవ్వడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ బాడీ లాగా ఎలక్షన్స్ జరగడం కానీ ఫండ్స్ కానీ అన్నీ ఒక సిస్టమేటిక్గా జరగడం కొరకు ఈ 73rd అమెండ్మెంట్ వచ్చింది. 74th అనేది అర్బన్ లోకల్ బాడీస్ గురించి ఉంటుంది, మున్సిపాలిటీస్ గురించి ఉంటుంది. దీంట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, వీళ్ళకి ఎన్ని పవర్స్ ఉంటాయి, ట్యాక్స్ ఎట్లా ఇంపోజ్ చేయొచ్చు, ఏ అంశాలపైన వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు, ఎవరు ఎట్లా జరుగుతుంది, చైర్మన్ ఎట్లా ఉంటుంది, ఎన్నిక, కౌన్సిలర్ ఎట్లా ఉంటుంది, అదంతా వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, రిజర్వేషన్స్ ఎంత ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీలకు ఎంత ఇవ్వాలి, అండ్ మహిళలకు ఎంత ఇవ్వాలి, అంత లోకల్ అండ్ అర్బన్ బాడీస్ గురించి ఈ 73rd అండ్ 74th అమెండ్మెంట్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 97th అమెండ్మెంట్ ద్వారా అంటే ఇదేమో పార్ట్ 9లో ఉంటుంది. పార్ట్ 9లో మనకు 73rd అమెండ్మెంట్ పంచాయత్ గురించి ఉంటుంది. అండ్ పార్ట్ 9Aలో ఈ 74th అమెండ్మెంట్ గురించి మున్సిపాలిటీస్ గురించి ఉంటుంది. ఇదేమో పార్ట్ 9. ఈ పార్ట్ ఇదేమో రఫ్గా రాసుకున్న పార్ట్స్ ఇవన్నీ. అంటే మనం చేసిన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉండే పార్ట్స్ ఏమంటే 9th పార్ట్లో ఈ మున్సిపాలిటీస్ గురించి ఉంటుంది. అండ్ 9Aలో ఏముంటుందంటే ఈ మున్సిపాలిటీస్ గురించి, ఇదేమో పంచాయత్ గురించి, ఇదేమో మున్సిపాలిటీస్ గురించి ఉంటుంది. అండ్ ఇక్కడ పార్ట్ 9Bలో ఉండేది ఏమంటే ఈ కోఆపరేటివ్స్ గురించి ఉంటుంది. 9Bలో ఉండే కోఆపరేటివ్స్ గురించి చేసిన అమెండ్మెంట్ ఏదంటే 97th అమెండ్మెంట్ అనమాట. సో ఇదంతా అంటే లోకల్ ఏరియాలో, రూరల్ ఏరియాలో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ గురించి డెవలప్మెంట్ కొరకు, రూరల్ డెవలప్మెంట్ కొరకు ఈ అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మనకు ఒక అంటే ఈజీగా ఒక టాపిక్ వైజ్గా అమెండ్మెంట్స్ అనేది లిస్ట్ అవుట్ చేసి క్లాస్ చెప్పడం జరిగింది. మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ. విద్యార్థులు అన్ని రకాల అద్భుతమైన సమాచారాన్ని, సబ్జెక్టు వీడియోలను, విశ్లేషణలను, జాబ్ నోటిఫికేషన్స్, మోటివేషనల్ వీడియోస్ను పొందడానికి
వెంటనే వ్యోమ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ని పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.